జనసేనతో పొత్తుపై టీడీపీలో అంతర్మథనం మొదలైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి టీడీపీ నేతలు కార్యకర్తలకు ఏమాత్రం నచ్చడం లేదు. పొత్తు పెట్టుకుని పాముకు పాలు పోసి పెంచుతున్నామనే భావన టీడీపీ నేతల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో తమ కొంప మునగడం ఖాయమన్న ఆందోళన నెలకొంది. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన శ్రేణుల ఓవర్ యాక్షన్ పై టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా తీవ్రంగా మండిపడుతున్నారు. జనసేన ఓటు బ్యాంక్ అయిన కాపులు బలిజలతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు వెన్నెముక అయిన బీసీలను పోగొట్టుకోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఏ విషయాలు బహిరంగంగా మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదని కనీస విచక్షణ కూడా లేదని, నోటికొచ్చినట్లు మాట్లాడడం వల్ల ప్రజల్లో టీడీపీ చులకనవుతోందని టీడీపీ నేతలు వాపుతున్నారు. బలహీనపడిన టీడీపీకి తాము అండగా ఉండడం వల్లే ఇవాళ ఆ పార్టీ నిలబడగలిగిందని పదే పదే పవన్ కామెంట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేనతో పొత్తు వద్దే వద్దని చంద్రబాబు కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా వినకుండా పెట్టుకోవడం వల్ల ఇవాళ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తానొక్కడే కాకుండా బీజేపీని కూడా వెంట తీసుకొస్తూ భారీగా తమ సీట్లకు గండి కొడుతున్నాడని, తద్వారా జగన్ కు రాజకీయ ప్రయోజనం కలిగించేలా పవన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. జనసేన బీజేపీతో పొత్తుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని పోల్చుకుంటే అంతిమంగా టీడీపీ ఎక్కువ కోల్పోవాల్సి వస్తోందని వారంటున్నారు. అసలు టీడీపీతో పొత్తు లేకపోతే ఒంటరిగా గెలవలేని పవన్ కళ్యాణ్ కూడా జనసేన మద్దతు లేనిదే మీరు లేరని తమను అనడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జనసేనతో పొత్తు లేకపోయి ఉంటే ఈ పార్టీకి చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటించేవారని వారంటున్నారు. వైసీపీ అభ్యర్థుల మాదిరిగానే తాము కూడా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూ అధికారం వైపు దూసుకెళ్లేవాళ్లమని టీడీపీ నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారానికి దూరమైందంటే కేవలం జనసేన బీజేపీలే కారణమని ఆ పార్టీ నేతలు నిష్ఠూరమాడుతున్నారు. ఆ పార్టీల నాటకాల వల్లే తమ అభ్యర్థుల ప్రకటనపై ప్రతిష్టంభన ఏర్పడిందని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమతో పొత్తు లేకపోతే జనసేన ఎప్పుడూ కనుమరుగయ్యేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పొత్తు పెట్టుకుని జనసేన భారీగా లబ్ధి పొందుతూ ఇప్పుడు టీడీపీని ఉద్ధరిస్తామని బహిరంగంగా చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు.